హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి ఇది. ఇప్పుడు నేను దీనికి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్కి. చూడండి, నేనైతే ఇక్కడ గమ్ అనేది పెట్టను, పిన్స్ కూడా పెట్టుకోను. డైరెక్ట్ ఈ విధంగానే క్లాత్ లైనింగ్ పార్ట్ అయితే వేసి మెయిన్ క్లాత్ పైన అటాచ్ అయితే చేస్తున్నాను. ఎక్కడ ముడత రాదండి. ఈజీగా సింపుల్గానే నేనైతే అటాచ్ అనేది చేసుకుంటాను, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ. మీరు కూడా కొంచెం ట్రై చేయండి, ఈజీగా చేయగలరు ఎవరైనా. అటాచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఎక్కడ ముడత రాకుండా చూసుకోవాలండి. అన్ని పార్ట్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను అన్ని పార్ట్స్ చూపించలేదు. షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేశాను, హ్యాండ్స్ కూడా చేశాను. ఆ హ్యాండ్స్కి చంకబట్టలు కూడా అటాచ్ చేశానండి. స్టిచ్చింగ్ ఇప్పుడు చూసేసుకుందాం మనము. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసి పెట్టాను కదా. బ్యాక్ పార్ట్ ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకున్నాను. ఈ విధంగా నేను కొలత పెట్టుకుంటానండి, డాట్స్ కోసమని, బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్స్ కోసమని. బ్యాక్ పార్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఇట్లా నేను ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి వేలు పొడవు పెట్టుకొని ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో అక్కడ నేను బ్యాక్ పార్ట్కి మెయిన్ డాట్స్ అనేవి పెడుతున్నానండి. అడ్డంలో వేలు పొడవు తీసుకున్నాను. అక్కడ వచ్చిన మార్కింగ్ దగ్గర మళ్ళీ పొడవుగా వేలు పొడవు పెట్టుకున్నానండి. నేనైతే టేప్ అయితే ఇక్కడ వాడను, డైరెక్ట్ ఇట్లా వేలు కొలత పెట్టేసుకొని ఫిలెట్స్ అనేవి పెట్టేసుకుంటాను. 3.5 ఇంచుల వరకు అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి వచ్చేస్తాయండి. ఒక సైడ్ వేసాం కదా, ఇక్కడ సైడ్ వేస్తున్నాను. అయితే నేను వేలు కొలత వచ్చిన దగ్గర కచ్చక పెట్టుకున్నాను కదా, కచ్చక పెట్టిన చోట నేను డాట్స్ అనేవి పెట్టేస్తున్నాను. 2 డాట్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు నేను వీపుకి బెల్ట్ అనేది అయితే వేస్తున్నాను. వీపు పట్టి అంటాం కదా. వన్ సైడు క్లాత్కి అంచు వచ్చింది కదండి, అంచు వచ్చిన సైడ్ కాకుండా ఇంకొక సైడు పట్టి పెట్టుకొని స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు దానిపై నుండి మరో స్టిచ్ వేస్తున్నానండి. ఈ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా మలుపుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది అంచు వచ్చింది కనుక దానికి నేను మలపలేను. ఇప్పుడు ఇవి ఫ్రంట్ పార్ట్లోకి వచ్చే డాట్స్ అండి. ఇవి ఇక్కడ కూడా వేలి కొలత పొడవేనండి, ఈజీగా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కడ కూడా టేప్ వాడను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మెయిన్ డాట్స్ ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఇట్లా వేలు పొడవు పెట్టుకొని మార్కింగ్ అయితే పెట్టాను. నార్మల్గా చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే వేలు పొడవు ఎక్కడైతే వస్తుందో అక్కడే పెట్టేసుకుంటాను. దీనికి ఒక 1/2 ఇంచు మందం కొంచెం జరిపానండి, జరుపుకొని పెట్టుకున్నాను. వేలు ఈ విధంగా పెట్టుకోవాలండి. 2 ఇంచుల పొడవు మెయిన్ డాట్ వస్తుంది. నేను అందరితోనైతే పెట్టేస్తాను. నెక్స్ట్ మీకు టేప్ కొలతతో చూపిస్తానండి. ఇది మిడిల్లో వచ్చే డాట్. ఈ మిడిల్లో ఫ్రంట్ ఉక్కు దగ్గర మిడిల్ పాయింట్లో వచ్చే డాట్ అండి ఇది. చూడండి, ఈ విధంగా పట్టుకొని నేను మిడిల్లో కాకుండా ఒక 1/2 ఇంచు కింది వైపుకి వచ్చేటట్టు, షేప్ బెల్ట్ వైపు వచ్చేటట్టు అయితే నేను మిడిల్లో వచ్చే డాట్ అయితే పెడుతున్నాను. 2 ఇంచుల పొడవు, ఒక 1/2 ఇంచు మందం వెడల్పుతోటండి. ఇది చంక దగ్గర వచ్చే డాట్. చూడండి ఫ్రెండ్స్, చంక దగ్గర వచ్చే డాట్ మెయిన్ డాట్ని పట్టుకొని దానికి అపోజిట్లో స్ట్రేట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. చంక దగ్గర మాత్రం డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అనేది ఈక్వల్గా రావాలండి. ఈ విధంగా షేప్ అనేది వస్తుంది, పర్ఫెక్ట్ ఉంటుందండి ఫిట్టింగ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేప్ పట్టకుండా బిగినర్స్ అయితే ఈ మెథడ్లో ఫాలో అయితే ఈజీగా చేతి కొలతలతో అయితే పెట్టేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుందండి బ్లౌజు. మనకి చిన్న ట్రిక్ తెలిస్తే ఈ మెథడ్లో ఒక 2-3 బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ వస్తుందండి. చూడండి, ఫిలిట్స్ కూడా పక్కన ఈక్వల్గా వస్తాయి. ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే అయిపోయాది కదా. మనం ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే వేసుకుందాము. లైనింగ్ అటాచ్ చేసి పెట్టాను కదా, ఈ లైనింగ్ అటాచ్ చేసి పెట్టిన పీసు పై వైపుకి పెట్టాను లైనింగ్ వచ్చేటట్టు. కింద నార్మల్గా లైనింగ్ అయితే పెట్టేశాను. స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి ఈక్వల్గా కింద పైన షేప్ బెల్ట్ అనేది ఈక్వల్గా పట్టుకొని నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకొని మధ్యలో పెట్టేసుకొని కింద ఉన్న లైనింగ్ షేప్ బెల్ట్ లైనింగ్ అనేది మెయిన్ షేప్ బెల్ట్ వైపు తిప్పుకొని ఒక మళ్ళీ 1/2 ఇంచు మార్జిన్తోనైతే స్టిచ్ అయితే వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా బయటకి లాగాలండి. వచ్చిన తర్వాత షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో లోపలికి వెళ్ళిపోతుంది. మనకు షేప్ బెల్ట్ దగ్గర ఎక్కడ స్టిచ్చెస్ అనేవి కనపడవు. చూడండి,
మనం రెండింటిని ఈ విధంగా 2 పార్ట్స్ని కొలుసుకొని చూసాం కదా, ఈ విధంగా చూసుకోవాలి. రెండు సమంగా రావాలండి. ఉక్కుపట్టి కాజాపట్టి పొడవు కూడా ఆది బ్లౌజ్తో కూడా కొలిచి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూసుకోవాలి. ఏదైనా కొంచెం పెద్దగా ఉంది అనిపిస్తే మనం ఈ విధంగా చిన్నగా ఇంకొక డాట్ అనేది మిడిల్లో పెట్టేసుకోవచ్చు. ఈక్వల్ చేయాలండి 2 పార్ట్స్ అనేవి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ దగ్గర ఇప్పుడు మనము ఎడమ చేతి వైపు అన్న పార్ట్ అండి ఇది. దీనికి ఇప్పుడు మనం కాజా పట్టిని జాయిన్ చేసుకుందాము. దీనికి నేను కాజా పట్టికి కూడా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేటట్టు కిందికి అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్ అనేది వేసిన తర్వాత మనము ఇప్పుడు వేసిన పట్టీని పై వైపుకు తిప్పుకొని ఇంకొకటి టాప్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఈ కాజా పట్టీని కంప్లీట్గా మలపొద్దండి, కొంచెం కొద్దిగానే మలిపి కొంచెం బయటకు అనేది ఉంచాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కాజా పట్టీ అనేది పెరగాలి. ఉక్కు పట్టీ అనేది కంప్లీట్గా ఫోల్డ్ అయిపోతుందండి. ఈ ఫోల్డింగ్లో చేసుకొని కాజా పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మలుపుకొని తిప్పుకొని స్టిచ్ అనేది చేసుకుందాము. ఈ స్టిచ్ వేసిన తర్వాత అదే దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. స్టిచ్ అనేది స్ట్రేట్గా రావాలి. ఈ రెండు స్టిచ్చెస్ మధ్యలో కాజాలు అనేవి రావాలండి బ్లౌజ్కి. బ్లౌజ్ అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు నీట్గా కనపడుతుంది. ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్ పార్ట్ అండి. దీనికి మనము ఉక్కు పట్టీ అనేది జాయిన్ చేసుకుందాం. కాజా పట్టీ మనం లోపల వైపు నుంచి అటాచ్ చేసాం కదా, ఇది ఉక్కు పట్టీ అనేది ఫ్రంట్ వైపు నుంచి జాయింట్ అనేది చేయాలండి. ఇది కూడా నేను 1/2 ఇంచ్ మార్జిన్తోనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కింద కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డింగ్ చేయవచ్చు. దీన్ని కూడా తిప్పుకొని నేను పైన స్టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేశాం కదా. ఇప్పుడు ఈ ఉక్కు పట్టీకి వేసిన క్లాత్ అనేది కంప్లీట్గా మలపాలి ఫ్రెండ్స్. బయటకి ఏమి ఎక్స్ట్రా రాకూడదు. ఉక్కు పట్టీ క్లాత్ పట్టీ అనేది కంప్లీట్గా మలపాలి. కాజా పట్టీ సైడ్ వేసిందేమో సగం మలపాలి, సగం మలపకూడదండి. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం కాజా పైన ఉక్కు పట్టీ అనేది వస్తుంది కదా, అందుకని దాన్ని మలపకూడదు. ఇప్పుడు నేను దాన్ని పొడవు అనేది ఉక్కు పట్టీ పొడవు అనేది చూసుకున్నాను ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గల్లలు అనేవి కొలుచుకోవాలి. గల్లలు కొలుచుకొని కూడా చిన్నగా పెద్దగా ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. రెండు పట్టీల పొడవు అనేది ఈక్వల్గా సమంగా రావాలి. ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మనము రైట్ సైడ్ పార్ట్ అనేది ఉక్కు పట్టీ పొడవు పెరుగుతుందండి. మనం చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాజా పట్టీ ఉక్కు పట్టీ రెండు పట్టీ కరెక్ట్గా కొలుస్తున్నాను కదా. చూడండి, కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాన్ని తీసేసాను. ఇప్పుడు మనం వీటి గల్లాలు అనేవి కొలుసుకోవాలండి. ఇప్పుడు ఇది కాజా పట్టీ గల్లా, ఫ్రంట్ పార్ట్లోది కాజా పట్టీ గల్లా. నేను కాజా పట్టీ పొడవు కొలిచాను. ఇప్పుడు కాజా పట్టీ గల్లా అనేది కొలిచి చూపిస్తున్నానండి. రెండు ఈక్వల్గా రావాలి ఫ్రెండ్స్. ఏదైనా కొంచెం అటు ఇటు అయితే సెట్ చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం తగ్గింది, నేను సన్నగా రౌండ్ షేప్ రావడానికని తీసేస్తున్నాను. ఇప్పుడు మన గల్ల పెరుగుతుంది, రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రెండు గల్లలు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఉక్కు పట్టీ కాజా పట్టీ. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ను ఫస్ట్ పెట్టుకున్నాను కదా, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ కాజా పట్టీ అనేది పెట్టుకున్నాను. కాజా పట్టీ రాంగ్ సైడ్ పైకి ఉంది, రైట్ సైడ్ కిందికి ఉంది. రెండు రైట్ సైడ్ ఒకదానిపై ఒకటి వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలండి. కాజా పట్టీ సైడ్ స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు ఉక్కు పట్టీ సైడ్ అండి ఇది. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా షోల్డర్ సైడ్ గల్లా సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ వేయాలండి. బ్లౌజ్ అనేది జారకుండా ఉంటాయి. ఈ మెథడ్లో స్టిచ్ అనేది చేస్తే ఈ సైజ్ వారికి కరెక్ట్గా 40 సైజ్ బ్లౌజ్ కదా ఇది, ఈ సైజ్ వారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు నేను షోల్డర్స్ కొలిచి చూపిస్తున్నాను, సరిగ్గా సరిపోయింది. మనం కుట్టుకునేసరికి కరెక్ట్ షోల్డర్ మెజర్ అయితే వస్తుందండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న పీస్ ఎక్స్ట్రా అయితే దాన్ని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కటింగ్ చేసేవి గల్ల ముక్కలండి. ఇవి క్రాస్ పీస్లో కటింగ్ అయితే చేస్తున్నాను. ఇందులో డబుల్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి నేను స్ట్రేట్ కుట్టే వేస్తున్నానండి. ఈజీగా బిగినర్స్కి అయితే సింపుల్గా అర్థమైపోతుంది. ఈ విధంగా స్ట్రేట్ కుట్టు వేసుకొని వాటిని మళ్ళీ ఒక దగ్గర జాయింట్ అనేవి చేసుకోవాలి. ఎక్కడ కూడా లావుగా అనిపించదండి క్లాత్ అనేది. మీకు నేను చూపిస్తాను. చూడండి ఎంత సమంగా ఈక్వల్గా వచ్చిందో. మీరు కూడా ఈ మెథడ్ ఫాలో కండి. కొత్త వారికి అయితే ఇంకా ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా అర్థం కానికని చెప్తున్నాను. మనం ఈ గల్లా పట్టీ అనేది కాజా పట్టీ నుండి
పెట్టుకొని అటాచ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మందంతో అయితే నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎక్కడా కూడా మనం లాగకూడదండి. బ్లౌజులు లాగకుండా నార్మల్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. రౌండ్ తిరిగే దగ్గర కొంచెం మెల్లగా అనేది కుట్టు వేయాలండి. బిగినర్స్ అయితే కొంచెం చూసుకొని వేయాలి. ఈ షోల్డర్ కుట్టు అనేది బ్లౌజ్ షోల్డర్ కుట్టు బ్యాక్ సైడ్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడే పెట్టాను. ఇప్పుడు మీరు కూడా ఆ విధంగానే పెట్టుకొని కుట్టండి. ఇప్పుడు నార్మల్గా మిడిల్ సైజుకి పెద్ద సైజుకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ పెద్ద సైజు వాళ్ళకి మనం ఎక్కడ కూడా డాట్స్ పెట్టినా ఫిలిట్స్ ఏవి పెట్టినా కూడా నార్మల్ పెట్టిన దానికంటే ఒక 1/2 ఇంచు మందం దూరంగా పెట్టాలండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అట్లయితేనే సెట్ అవుతుంది. మీరు టిప్ ఫాలో కండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి బ్లౌజ్కి గల్లాపట్టు అయితే కుట్టేశాను. స్టిచ్ అయితే వేసిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని గల్లాకి రౌండ్ తిరిగే దగ్గర కత్తెరతోని కచ్చకలు అనేవి పెట్టుకుందాం ఫ్రెండ్స్. రౌండ్ తిరిగే చోట మాత్రం ఫ్రంట్ 2 పార్ట్స్కి బ్యాక్ 2 పార్ట్స్కి అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను. తర్వాత మనం వేసిన గల్లా పట్టీని ఫోల్డింగ్ చేసి మలుపుకొని ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి. తర్వాతనేమో హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి గల్లకి. అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్కి కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే ఈ సైజ్ వారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఎక్కువ సైజు ఇప్పుడు ఈ మధ్య ఈ పెద్ద సైజ్ బ్లౌజెసే వస్తున్నాయి స్టిచ్చింగ్ అనేది చేయడానికి. అయినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయండి. మీరు కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ అనేది చేయండి. ఈజీగా ఎవరికైనా సెట్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఇది గల్లా పట్టి ఇంకొక మలుపుకొని ఇంకొక కుట్ట అయితే పైనుండి వేసుకొస్తున్నాను. ఈ కుట్ట అయిపోయిన తర్వాత ఇంకోసారి మనం హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ గల్లా పట్టి కుట్టడం అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ కూడా నేను చంక ముక్కలు అనేవి అటాచ్ చేసి పెట్టుకున్నానండి. మనము ఎక్కడ బ్లౌజ్ అంతా ఎక్కడ స్టిచ్చింగ్ అనేది చేసినా కూడా కరెక్ట్ పాదం ఖర్చు మందంతోనైతే స్టిచ్ అనేది వేయాలండి. స్టిచ్ కూడా అక్కడ సన్నంగా ఇక్కడ దొడ్డుగా రాకుండా చూసుకోవాలి. అట్లా కూడా బ్లౌజ్ అనేది ఫరక్ అయిపోతుంది. మనం స్టిచ్ చేయడం కొంచెం మెల్లంగా చేసినా సరే బిగినర్స్ అయితే కానీ పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నించండి. ఈ గల్లా పట్టి రౌండ్ మెడ చుట్టూ కంప్లీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కస్టమరు మనకు రెగ్యులర్ కస్టమర్ అండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచు బ్లౌజ్ హైట్ పెంచుకుంటే ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ మీకు అదే వీడియో నేను చేయబోతున్నాను. మీకు ఎవరికైనా ఆ విధంగా డౌట్స్ అనేవి ఉంటే మీరు ఆ వీడియో చూసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఆ వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు నేను దీనికి హ్యాండ్ అయితే జాయిన్ చేస్తున్నానండి. బ్లౌజు షోల్డర్ పైన హ్యాండ్ మధ్యలో షోల్డరు 2 ఒకే దగ్గర పెట్టి మధ్యలో టన్స్ అందించి నేను రౌండ్ అయితే వేసుకొస్తున్నాను. ఇది బ్లౌజ్ యొక్క షోల్డర్ అండి. ఇప్పుడు ఇది హ్యాండ్ పార్ట్ అనేది మిడిల్లో పెట్టాను కదా, ఈ మిడిల్లో టన్స్ అందించి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. చెయ్యి ఎక్కడ తిరిగిపోద్దు. మనం చివరి నుండి కుట్టకూడదు, మధ్యలో నుండి కుట్టుకొస్తే ఇక్కడ ఈ వైపు చివర ఆ వైపు చివర సమానంగా సరిపోతుంది క్లాత్ అనేది. చెయ్యి కూడా తిరగదు, కరెక్ట్గా కూర్చుంటుందండి బ్లౌజు. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అక్కడ నుండి మళ్ళీ ఈ చివర వరకు వచ్చి మళ్ళీ షోల్డర్ దగ్గరికి వస్తానండి. అప్పుడు 2 స్టిచ్చెస్ అనేవి ఈ చంక రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. నేను హ్యాండ్ అటాచ్ చేస్తే మాత్రం నేను షోల్డర్ నుండే తీసుకుంటానండి. మీరు కూడా ఈ మెథడ్ ఫాలో కండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఈ విధంగా కుట్టుకొచ్చినప్పుడు కూడా చివరిలో క్లాత్ చంక దగ్గర తక్కువ పడితే ఇప్పుడు ఇక్కడ మనకు జాయింట్ చేసుకొని కూడా అవకాశం ఉంటుందండి. మనం ముందే చివరి నుండి కుట్టుకొస్తే మనకు చంక క్లాత్ని అటాచ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. బిగినర్స్కి అర్థం కాదు కదా, అందుకే క్లియర్గా చెప్తున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు మనకు 2 స్టిచ్చెస్ అయితే వేయాలి. ఇప్పుడు 2 స్టిచ్లు అయిపోయాయండి, నేను తీసేశాను. చూడండి, ఒక హ్యాండ్ స్టిచ్ అనేది చేసాము. ఇప్పుడు దీనికి సైడ్స్ అయితే వేద్దామండి.
ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే అయితే కస్టమర్ కొంచెం ఒక కుట్టుమందం లూజ్ పెట్టమన్నారు. కుట్టుమందం లూజ్ అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అది కూడా బ్యాక్ పార్ట్ నేను కొలుచుకుంటున్నానండి. ఈ చివర నుండి ఈ చివర వరకు స్టిచ్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనము చంక నుండి హ్యాండ్ లూజ్ నుండి చంకకి, చంక నుండి నడుముకి స్ట్రేట్గా అనేది కుట్లు అనేవి వేసుకోవాలి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే వస్తుందండి. మీరు ట్రై చేయండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయడానికి. హ్యాండ్ లూజ్ నుండి చంక మార్కింగ్ కూడా చూపించాను కదా, ఈ విధంగా చంక మార్కింగ్ చూసుకోండి. చంక దగ్గర కూడా 2 సైడ్ క్లాత్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ గుర్తు కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల వస్తుందండి. నీట్గా బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు. మన దగ్గరికి వచ్చిన ఏ కస్టమరు రిటర్న్ పోకూడదండి. ఈ విధంగా స్టిచ్ చేస్తే మీరు టైలరింగ్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇప్పుడు చంక నుండి నడుం వరకు మార్కింగ్ వచ్చిన చోట 2 కింద పైన పార్ట్స్ అనేవి కలిపి పట్టుకొని స్టిచ్ అయితే వేశాను ఫ్రెండ్స్. మీరు ఈ మెథడ్ ఫాలో కండి. మీరు ఈ మెథడ్లో స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్స్, నెక్ డిజైన్స్, ట్రెండీ నెక్ మోడల్స్ కూడా అన్ని పోస్ట్ చేస్తున్నానండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేస్తే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి సైడ్స్ అయిపోయాయి కదా, చంక దగ్గర ప్లస్ కుర్త అనేది ఎంత నీట్గా వచ్చిందనేది ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నేను 2 సైడ్ చూపించలేదు, 1 సైడ్ చూపించానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. చూడండి నేను బ్లౌజుకు పట్టి కొలిచి చూపిస్తున్నాను. చూడండి సరిగ్గా సరిపోయింది. మీరు కూడా ఈ మెథడ్లో స్టిచ్ అనేది చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. ఇట్లాంటి బ్లౌజ్ అయినా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఏ సైజ్ అయినా మనం స్టిచ్ అనేది చేయాలి కదండి. మీకు నేను అన్ని రకాల మోడల్స్ చేసి చూపిస్తానండి. సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క మోడల్ మీకోసం చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.